ఇలాంటప్పుడు యూఎస్లో ఉండడం చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేచర్లో టైం స్పెండ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దట్టు సమ్మర్లోనే కదా ఇక్కడ మన నేచర్లో తిరుగుతూ ఆ నేచర్ని ఆస్వాదించేది. అంటే మళ్ళీ వింటర్ స్టార్ట్ అయిందంటే ఇంకా బయటికి రాలేము అసలు. ఇంకా 6 months ఇంట్లోనే గడపాల్సిందే. యూఎస్లో నేచర్ అసలు ఎంత మ్యాజికల్గా ఉంటుందంటే ఒక్కో సీజన్లో ఒక్కో బ్యూటిఫుల్ అట్రాక్టింగ్ సీన్స్ ఉంటాయి. బేసిక్గా సమ్మర్ వచ్చిందంటే మొత్తం గ్రీనరీగా, బర్డ్స్ చిప్పింగ్ సౌండ్స్ కానీ, బయట మనకు మంచి అంటే ఎయిర్ని మనం ఆస్వాదించేలా ఉంటుంది. మరి చల్లగా మరి వేడిగా అట్లని కాకుండా మనం ఫీల్ చేయొచ్చు. ఇంకా సమ్మర్ అయిపోయే టైంకి ఫాల్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఫాల్ అంటే మొత్తం కలర్స్ అన్నీ చేంజ్ అయిపోయి డిఫరెంట్ బ్యూటిఫుల్ కలర్స్లో మనకు ట్రీస్ అన్నీ ఇట్లా అట్రాక్టివ్ వ్యూస్ ఉంటాయి. డిఫరెంట్ ఎల్లో ఇష్యూ, ఆరెంజ్, రెడ్ ఇష్యూ, ఇంకా ఫైనల్లీ ఎండిపోయి రాలిపోతాయి. ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయిందంటే స్నో పడే ఏరియాస్లో అయితే మొత్తం ఇంకా స్నోతో బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. తర్వాత వింటర్ అయిపోయి మళ్ళీ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అన్నమాట. ఇంకా స్ప్రింగ్ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మంచిగా ఫ్లవర్స్ అన్నీ బ్లూమ్ అయిపోయి చాలా మంచి ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి. స్ప్రింగ్ ఫాలోడ్ బై మళ్ళీ సమ్మర్ అనమాట. ఇట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క బ్యూటిఫుల్ మ్యాజికల్ వ్యూస్ చూపిస్తుంది నేచర్. ఇక్కడైతే చూడ్డానికి ఎంత బాగున్నా బతకడానికి సర్వైవల్కి మాత్రం నాకు ఇండియన్ క్లైమేటే ఇష్టము. ఇక్కడ క్లైమాటిక్ కండిషన్స్ సపోర్టివ్గా ఉండదు, అప్పుడప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది. ఇది 2 random డేస్లో జరిగిన ఈవినింగ్ వాక్ గ్లిమ్స్ యాడ్ చేశాను అనమాట. సో ఈవినింగ్ వాక్ నుండి వచ్చిన తర్వాత ఇట్లా సాంగ్స్ వినడం అంటే నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో ఇప్పుడు సాంగ్స్ రన్ అవుతూనే ఉంటాయి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, అరౌండ్ 8-8:30 అట్లా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము. సవ్యాన్ కోసం ప్యాన్ కేక్స్, మేము దోశ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా పడుకున్నాం అనమాట.